99 టీవీ వారి యావండోయ్ శ్రీవారు ఒక చిన్న ఆట గేమ్ షోకి బ్రాట్ టు యూ బై నవీన్ రెడ్డి మ్యారేజ్ బ్యూరో అండ్ గిఫ్ట్ స్పాన్సర్ బై శ్వేత సారీ మందిర్ అండ్ వేణు ఆల్సో. ఎందుకంటే గిఫ్ట్స్ శ్వేత శారీ మందిర్ నుంచి మోసుకొచ్చి తీసుకొచ్చింది నేనే కాబట్టి నేను కూడా స్పాన్సర్ కింద లెక్క మీకు. ఎందుకంటే నేను ఈజీ క్వశ్చన్స్ అడిగితేనే మీ హస్బెండ్ మీకు చీర గిఫ్ట్గా ఇవ్వబోతున్నారు. సో ఈరోజు కూడా చాలా చాలా ఈజీ క్వశ్చన్స్తో నేను వచ్చేసానండి. ఆ క్వశ్చన్స్ ఎంత ఈజీగా ఉంటాయంటే ఒక్కసారి మీరు మీ హస్బెండ్కి కనీసం అంటే మీ హస్బెండ్ లెస్ నాలెడ్జ్ అయినా మీరు వెనక నుంచి అందించక్కర్లేదు అనమాట, అంత ఈజీ క్వశ్చన్స్. సరే ఫస్ట్ కాల్ తీసుకో. అలా అని మీరు మా వేణు నేను కాక పెట్టక్కర్లేదు, మీకు ఏమైనా హింట్ కావాలంటే నేను ఉన్నాను, ఓకేనా? సరే, చాలా మంది మాతో రిజిస్టర్ చేస్తున్నారు. అబ్బా, చాలా మంది మాతో రిజిస్టర్ చేసుకున్నారండి నంబర్స్. మరి మీరు ఎలా చేయాలో తెలుసు కదా, కింద నంబర్స్ వస్తాయి, తొందరగా రిజిస్టర్ చేయించుకోండి. వసంత గారికి చేస్తున్నాం అండి. వసంత గారి స్పెషాలిటీ ఏంటంటే మాకు 35 టైమ్స్ కాల్ చేసి ఆవిడ ఎన్రోల్ చేసుకున్నారు నెంబర్. రియల్ గా ఈ రికార్డు మరి ఎవరైనా బ్రేక్ చేయగలరేమో చూద్దాం. ఇంకో నంబర్ తో 50 వచ్చేయంట. వాళ్ళకి తర్వాత చేద్దాం, ముందు వీటితో మాట్లాడదాం. ప్లీజ్ మీరు సెకండ్ ప్లేస్. వసంత గారా? వసంత. సో మీరు కూడా మీ నెంబర్ని ఎన్రోల్ చేసుకోండి. కింద మా టీవీ మీ డౌన్లో ఒక నెంబర్ వస్తుంది కదా, కాల్ చేయండి. హలో వసంత్ గారండి? నమస్తే అండి, మేము 99 టీవీ నుంచి కాల్ చేస్తున్నాం. సౌమ్య అండ్ వేణు, యావండోయ్ శ్రీవారు ఒక చిన్న ఆట గేమ్ షో నుంచి. ఏం లేదండి, మేము మీ పేరు చెప్పండి ఫస్ట్. మేము 99 టీవీ నుంచి కాల్ చేస్తున్నాం అండి. సన్ ఆఫ్ కాదు, హస్బెండ్ ఆఫ్ ఎవరు అంటే మీ వైఫ్ పేరు? వైఫ్ పేరు చెప్పాలి. వసంత గారా? అయితే ఓకేనండి, కొలిక్కొచ్చింది సమస్య. సరే అయితే సరే 3 క్వశ్చన్స్ అడుగుతామండి, మీరు ఆన్సర్ చెప్తే మీ వైఫ్ కి ఒక మంచి శారీ వస్తుంది. వసంత గారు మీతో ఉన్నారా? ఓకే, ఇద్దరు కలిసి ఆడండి. ఫస్ట్ వసంత గారికి ఇస్తారు ఒకసారి ఫోన్. వసంత గారు బాగున్నారండి? బాగున్నాం మేడం. ఏమండి మీరు 35 సార్లు కాల్ చేశారంట, నిజమేనా? ఎక్కువ అయి ఉండొచ్చు అనొచ్చేమో మీరు. వసంత గారు, మీ హస్బెండ్ కి 3 క్వశ్చన్స్ అడుగుతాం. మీకు తెలిసి గేమ్ రూల్స్ అని 35 టైమ్స్ చేశారండి, మీకు స్పెషల్ గా చెప్పక్కర్లేదు. హలో, సరే సార్, ఇప్పుడు మేము 3 క్వశ్చన్స్ అడిగేస్తాం. మీరు కరెక్ట్ గా ఆన్సర్ చెప్తే మీ వైఫ్ ఒక అందమైన చీర గెలుచుకుంటారు, ఓకేనా? సరేనండి, మీ మొదటి ప్రశ్న ఏంటంటే, ఒక సామెత ఉంటుంది, ఆ సామెత మీరు ఫుల్ చేయాలి. మీ ఫస్ట్ క్వశ్చన్ సామెత ఏంటంటే, ఏ చెట్టు లేని చోట ఏ చెట్టే మహావృక్షం, ఏ చెట్టు లేని చోట ఏ చెట్టు మహావృక్షం. ఏ మీన్స్ క్వశ్చన్, ఏ చెట్టు? అరటి చెట్ట? ఓకే, యాక్చువల్లీ ఒక్కొక్కరు ఒక్కొక్కటి అంటారు. ఇంకా క్వశ్చన్ దాని కాదు, అరటి చెట్టు అంటే సామెతలో ఏ చెట్టు చెప్పగలరా? సామెతలో జనరల్ గా ఏం వాడతారు? ఏ చెట్టు లేని చోట ఈ చెట్టు అంటారు. స్పెషల్ గా ఆ చెట్టుకు ఒక పేరు ఉంది. మీ వైఫ్ ని అడగండి, వసంత గారిని అడగండి, ఆవిడకి తెలిసి ఉండొచ్చు. ఏ చెట్టు లేని చోట ఏ చెట్టు మహావృక్షం? మర్రి చెట్టు మేడం. మర్రి చెట్టు మహావృక్షమేనండి. మహావృక్షం ఏంటని మేము అడగట్లేదు. ఏ చెట్లు లేని చోట ఏ చెట్టు మహావృక్షం అంటే ఆయన అరటి చెట్టు అన్నారు. ఈ క్వశ్చన్ కొంచెం కాంప్లికేటెడ్ బికాస్ ఆఫ్ ఒక్కొక్క ప్లేస్ లో ఒక్కొక్క చెట్టు అనుకోవచ్చు. దాన్ని ఉంది, అరటి చెట్టు కూడా గుద్దితే పడిపోతుంది. ఏంటండి? ఓకే, ఆముదం చెట్టు, అరటి చెట్టు, వేప చెట్టు. సరే, ఓ పని చేస్తాం, నెక్స్ట్ 2 క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేస్తే ఇది కన్సిడర్ చేస్తాం, ఓకేనా? అవునా? అమ్మయ్యా, మీరు చెప్పకపోయినా మొత్తానికి అంతవరకు మేము తోసామండి. కరెక్ట్ ఆన్సర్ అదే. ఏదైనా శ్వేత సారీ మందిర్ వాళ్ళు ఇచ్చే అందమైన చీర ఎలాగైనా మీ వైఫ్ కి రావాలని ఆతృత పడి ఇగో మొత్తానికి మేము ఇలా లాక్కుని వచ్చాం అనమాట. సరే, నెక్స్ట్ క్వశ్చన్. అన్నమయ్య మూవీ చూసారా? అన్నమయ్య మూవీ చూసారా? పర్లే. అన్నమయ్య చిత్రంలో వెంకటేశ్వర స్వామి రోల్ పాత్ర ఎవరు చేశారు? ఏ హీరో చేశారు? వెంకటేశ్వర స్వామి పాత్ర. అన్నమయ్య అంటే నాగార్జున గారు, ఆ సినిమాలో ఇంకో హీరో ఉన్నారు, ఆయన ఎవరు? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఒకటి అడుగుతాండి. ఈ క్వశ్చన్ మీరు మీ ఆవిడని ఆలోచించమని చెప్పండి. ఇంకో క్వశ్చన్ అడుగుతాం, అది అప్పటికైనా చెప్పండి, ఓకేనా? మీకు నచ్చిన హీరోయిన్ ఎవరినైనా కొంచెం పొగడండి. ఏ హీరోయిన్ మీకు ఇష్టం? మాకు నచ్చిన హీరోయిన్ నచ్చరా? హీరోయిన్
పోనీ మీ వైఫ్ ని పొగడండి. వద్దు హీరోయిన్ వదిలేండి, మీ వైఫ్ ని చక్కగా పొగడండి. ఒక 3 గుడ్ క్వాలిటీస్ చెప్పండి ఆవిడ. 3 మంచి విషయాలు చెప్పండి మీ ఆవిడ. నీకేమైనా అర్థమైందా? చెప్పండి. మీరు ఏం చెప్పినా కానీ మేము చీర ఇవ్వలేము, మీరు క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పాలి. సో దీన్ని బట్టి మీకు ఏమర్థమైందంటే మీరు మళ్ళీ నెంబర్ ఎన్రోల్ చేసుకోవాలని. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండి. అంటే మేము కాల్ చేసాం, మీరు మాకు థ్యాంక్ చెప్పాలి, మనం తప్పదు, ఇంకేం చేస్తాం అంటే ఎన్ చేయాలి కదా. సార్ వసంత గారికి చెప్పండి, మాకు చాలా బాధగా ఉంది, ఆవిడని మళ్ళీ ఎన్రోల్ చేసుకుని ఈసారి ఖచ్చితంగా ఆన్సర్లు చెప్పించండి ఎలాగైనా. ఓకే నెక్స్ట్ కాల్. ఇది లాస్ట్ టైం మనం రమ్య అనే కాలర్ ఒక్కొక్కరికి కాల్ చేసామండి, ఆవిడ నంబర్ తప్పు వచ్చింది. సో మేము మళ్ళీ చెక్ చేసి ఇగో కాల్ చేస్తున్నాం. మీరు కూడా ప్లీజ్ నెంబర్స్ ఎన్రోల్ చేసుకోండి. నెంబర్స్ ఎన్రోల్ చేసుకున్న తర్వాత మంచి అద్భుతమైన గిఫ్ట్స్ గెలుచుకున్నాం. అంటే మనకి ఒక 2-3 వీక్స్ నుంచి మనం శారీస్ ఇస్తున్నాం. బట్ ఆఫ్టర్ దట్ ఇంకా మంచి మీకు వెనక కనిపిస్తున్నాయి కదా మా వెనక గిఫ్ట్స్ ఏంటో, మంచి గ్యాడ్జెట్స్, హోమ్ అప్లయన్సెస్ అవన్నీ మీకు అలాంటివి కూడా రావచ్చు. ఓకే రావచ్చు కదా, వస్తాయి, నేను తీసుకొస్తాను. హలో హారిక. అవునండి, ఎవరు మాట్లాడింది? హాయ్ హారిక, మేము 99 టీవీ నుంచి సౌమ్య ఇంకా వేణు మాట్లాడుతున్నాం, గేమ్ షో నుంచి. మీరు నంబర్ రిజిస్టర్ చేయించుకున్నారు కదా? చేసుకున్నారా? ఓకే నిజమేనా? నిజమే. మీరు చేసుకున్నారు అనడానికి ఏంటండి ప్రూఫ్ ఏంటి? కదా. అవును, అది మీకు కావాలి కదా. మరి తొందరగా మీ ఆయనకి ఫోన్ ఇచ్చేయండి, క్వశ్చన్లు అడుగుతాం. మా ఆయనలో మా తమ్ముడు ఉన్నాడండి. ఓకే ఇవ్వండి, నో ప్రాబ్లం. తమ్ముడైనా ఓకే మాకు. అమ్మయ్య ఆయన లేరంటే నేను ఫీల్ అయిపోయాను మళ్ళీ, అయ్యో ఇది కూడా పోతుందేమో అని కాల్. హలో హలో చెప్పండి. హలో తమ్ముడా? అదే మా తమ్ముడు ఇవ్వండి. అంటే తమ్ముడని మరి చిన్న తమ్ముడేమో వాయిస్ ఏముంది అనుకున్నాను నేను, అది అనుకున్నా. తమ్ముడు హలో సార్. హాయ్ రా, నీ పేరేంటి? సుజిత్. సుజిత్. సుజిత్ అని పేరు? అబ్బో రన్ రాజు రన్ డైరెక్టర్ సుజిత్ కదా. వావ్. సరే నీకు గేమ్ షో చెప్తాను, నువ్వు 3 క్వశ్చన్స్ కి కరెక్ట్ గా ఆన్సర్ ఇస్తే మీ అక్కకి ఒక గిఫ్ట్ వస్తుంది, ఒక మంచి అందమైన చీర వస్తుంది. ఓకే ఓకేనా? దానికి అక్క హెల్ప్ కూడా తీసుకోవచ్చు నువ్వు. సరేనా? ఓకే, ఒక సామెత చెప్తాం, ఆ సామెత నువ్వు ఎక్కడో దగ్గర డాష్ ఉంటుంది నీకు. ఇప్పుడు క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు డాష్ ఉన్నట్టు అది ఫిల్ చేయాలి. మింగం అంటే కప్పకి కోపం, కక్కం అంటే దేనికి కోపం? మింగం అంటే కప్పకి కోపం, మిగతాది ఏంటి చెప్పు? పాము కోపమా? yes కరెక్ట్. వెరీ గుడ్. ఎవరు చెప్పారు నీకు ఆన్సర్? అది విషయం. ఫస్ట్ అక్కని అడిగేస్తూ ఉండు క్వశ్చన్ ఆన్సర్, ఓకేనా? ఓకే ఓకే సెకండ్ క్వశ్చన్. ఓకే, అన్నమయ్య మూవీలో వెంకటేశ్వర స్వామి గెటప్ వేసింది ఎవరు? వెంకటేశ్వర స్వామి. అన్నమయ్య మూవీలో ఎవరు? చేసిన హీరో ఎవరు? వెంకటేష్. ఏ కొడతా, టీవీలోంచి వచ్చి కొడతా నిజంగా. వెంకటేశ్వర స్వామి గెటప్ అన్నమయ్య మూవీలో ఎవరు చేశారు? వెంకటేష్ చేయలేదు, ఆయన సినిమాలో లేరు. ఇంకా మోహన్ బాబా కాదు, మీ అక్కని అడుగు పో, నువ్వు అన్ని తప్పులు చెప్పేస్తున్నావు. మోహన్ బాబు గారా? అమ్మయ్య నీకు సుమన్లు అర్పించుకుంటా. నాగార్జున గారు చెప్పలేదు, వెంకటేశ్వర స్వామి గెటప్ వేసింది. ఓకే, ఏదైనా మంచి పాట పాడు, నీ ఫేవరెట్ మూవీ నుంచి. నీ ఇష్టమైన పాట పాడుకోపో. ఏంటి ఈ ఫీలింగ్? నిజంగా చాలా బాగా పాడావు. డాన్స్ కూడా చేసింది. నిజంగా మంచి సింగర్ అవుతావు. ఇదిగో మీ అక్కకి శారీ ఇస్తున్నావు, తీసుకో. ఇదిగో మీ అక్క హారికకి శారీ వచ్చిందని చెప్పు. కంగ్రాచులేషన్స్. ఓకే, ఎనీవేస్ హారిక మాత్రం ఈ చీర గెలుచుకుంది. ఇలాగే మీరు కూడా గెలుచుకోవాలంటే తొందరగా ఈ నంబర్లో మీ నంబర్ రిజిస్టర్ చేయించుకోండి. మేము కూడా మీకు వెంటనే కాల్ చేయడానికి ట్రై చేస్తాం. శ్వేత శారీ మందిర్ వాళ్ళు మీకు చాలా కాస్ట్లీ శారీస్ అండి, 3000 అబోవ్ కాస్ట్ ఉన్న శారీస్. ఒక్క ఫోన్ కాల్ అండ్ 3 క్వశ్చన్స్, సింపుల్ క్వశ్చన్స్ ఆన్సర్ చెప్తే చాలు. అంతే అండి. ఇప్పుడు మాత్రం బ్రేక్ కి టైం అయింది. సో రిటర్న్ వచ్చి బాగా ఒక చిన్న పిల్లోడు అండ్ ఒక పెద్ద పిల్లోడు ఇద్దరు కలిసి మా పొలాన్ని బాగా బేజ్ ఆఫ్ ఫ్రై అనమాట, ఫుల్ ఫ్రై అయిపోయింది. మేము ఏదైనా తాగేసి తినేసి వస్తాం. అంతవరకు ఒక షార్ట్ బ్రేక్ తీసుకున్నాం. నెక్స్ట్ షార్ట్ బ్రేక్.
99 టీవీలో యావండోయ్ శ్రీవారు ఒక చిన్న ఆట గేమ్ షో బ్రాట్ టు యు బై నవీన్ రెడ్డి మ్యారేజ్ బ్యూరో అండ్ గిఫ్ట్ స్పాన్సర్ బై శ్వేత శారీ మందిర్. ఎందుకంటే శ్వేత శారీ మందిర్లో మా సౌమ్య కట్టుకునే చీరలు చూసారు కదా ఎంత అందంగా. ఎందుకంటే వైఫ్ అందంగా ఉంటే హస్బెండ్కి ఆటోమేటిక్గా ఒక తలనొప్పి ఉండదండి. ఎందుకంటే మనం అవి అద్దం ముందు అలా సోకులు చేసుకుంటూ కూర్చుని ఉంటే మనం పక్క అలా చూసుకుంటూ అలా తిరుక్కుంటూ రావచ్చు. అప్పుడే వేరే వాళ్ళు కూడా మమ్మల్ని చూడొచ్చు, మీరేమో ఇటు చూస్తుంటే వేరే వాళ్ళు మమ్మల్ని చూస్తుంటారు. అది విషయం. అంటే ఇప్పుడు నేనేం చెప్పట్లే కానీ ఓకే, ఇవాళ షోలో మీరు కూడా ఇలాగే అందరిలాగా గిఫ్ట్స్ అవి గెలుచుకోవాలని అనుకుంటే చాలా సింపుల్. మాతో రిజిస్టర్ చేసుకోండి. మేము కాల్ చేసినప్పుడు కంపల్సరీ మీ హస్బెండ్ ఇంట్లో ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు బాంబర్ది ఫోన్ ఎత్తితే అది కొంచెం కష్టంగా ఉంది కాబట్టి ఉత్తి హస్బెండ్ తోనే మేము ఆన్సర్ చెప్పిస్తాము. అదే విషయం. హస్బెండ్ ఉంటే ఫస్ట్ క్వాలిఫికేషన్ ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఉండాలి, ఉంటేనే వాళ్ళతో మాట్లాడతాం. ఓకే, నెక్స్ట్ నరేందర్ గారు. మీరు ఎన్రోల్ అనుకోవాల్సిన నెంబర్స్ కింద ఉన్నాయండి. ప్లీజ్ ఎన్రోల్ చేసుకోండి. ఎంత ఫాస్ట్గా ఎన్రోల్ చేసుకుంటే అంత తొందరగా మీకు కాల్స్ వస్తాయి. వితిన్ 1 వీక్లో మీకు కాల్తో పాటు మంచి గిఫ్ట్స్ అండ్ హోమ్ అప్లయన్సెస్ ఇంకా స్పెషల్గా చెప్పక్కర్లేదు. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ కాలర్ కి చూద్దాం ఫోన్ ఎత్తుదా లేదు. నరేందర్ గారు రిజిస్టర్ చేయించుకున్నారు. నరేంద్ర గారు నమస్తే అండి, మేము 99 టీవీ నుంచి మాట్లాడుతున్నారు. నరేందర్ గారు అండి? అవునండి మేడం. ఓకే సరేనండి, మరి మీ ఫస్ట్ క్వశ్చన్ ఇదొక సామెత. ఓకే, వేణు అడుగుతారు. ఇదొక సామెత అండి. ఆ సామెత మీరు ఫుల్ఫిల్ చేయండి. అది నేను చెప్తాం అనుకున్నాను. యాక్చువల్లీ సామెత బాగొచ్చు కదా, నువ్వు అడుగు. అన్ని సామెతలు నేనే అడగల. సరే, క్వశ్చన్ ఏంటంటే అంగట్లో అన్ని ఉన్నా ఆ తర్వాత సామెతని పూర్తి చేయండి. ఏంటి మేడం? అంగట్లో అన్ని ఉన్నా ఎవరి నోట్లో శని. అది అల్లుడు నోట్లే శని. కరెక్ట్, వెరీ గుడ్. మీరు మంచి అల్లుడు. మీ నోట్లో చాలా లక్కీగా చీర కొట్టేసే ఆన్సర్లు ఉన్నాయన్నమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతున్నాం అండి. అల్లుడు, మీరు మంచి అల్లుడు కాబట్టి అల్లుడు సీను మూవీలో హీరో పేరేంటి చెప్పండి. అల్లుడు మూవీలా? అల్లుడు సీను మూవీలో హీరో ఆయన ఒక ప్రొడ్యూసర్ కొడుకు అన్నట్టు తిన్నా సార్ నేను. ప్రొడ్యూసర్ కొడుకు. ఆ ప్రొడ్యూసర్ కూడా చాలా ఫేమస్. ఇంకా మీకు హింట్ కావాలంటే వాళ్ళ ఇంటి పేరు చాలా స్వీట్ గా ఉంటుంది. అల్లుడు మూవీలో హీరో అల్లుడు సీను మూవీలో అల్లుడు సీను. అదే మా వినాయకు డైరెక్షన్ అన్నారు. అవును, అందులో సగం పేరు సినిమా పేరులోనే ఉంటుందండి. వాళ్ళ ఇంటి పేరు ఒకటే మీరు చెప్పాలి. సీను సార్. ఇంటి పేరు సీను అంటే చాలా మంది సీన్లు ఉన్నారు. ఇంటి పేరు ఇంపార్టెంట్ వాళ్ళకి సార్. వాళ్ళ ఇంటి పేరే ఇంపార్టెంట్. అది చెప్తేనే ఆయన ఫుల్ పేరుతోనే పిలుస్తారు. సీను అని పిలవరు ఆయన్ని. అల్లుడు సీను సినిమా పేరు. సీను ఆ అబ్బాయి పేరు, హీరో పేరు. వాళ్ళ ఇంటి పేరు కూడా చెప్పేస్తే పని అయిపోతుందని ఒక 2 ఆప్షన్స్ ఇవ్వచ్చు కదా వేణు పాపం. మన ఇంట్లో ఎక్కువగా యూజ్ చేసేది షుగర్. తర్వాత దేన్ని యూజ్ చేస్తాం స్వీట్ కింద? తీయగా ఉండేది మన ఇంట్లో షుగర్ కాకుండా వేరేదేంటి? తీయగానా? ఇంత రాళ్లలాగా అమ్ముతారు కదా. రాళ్ళు కదంటే ఇంత పెద్దగా గడ్డలాగా అమ్ముతారు కదా. మీరేమంటారు? గడ్డలాగా అమ్ముతారు కదా, బ్రౌన్ కలర్ లో ఉంటుంది. ఇంకా చెప్పలేదు. కరెక్టే కానీ గుర్తుగా వస్తుంది. చార్లు వేస్తారండి, మీరు చెప్పలేదు. అరిసెలు కూడా చేస్తారండి. ఇంకేం చెప్పాలండి? అరిసెలు చేస్తారు. కానీ యాక్చువల్లీ మనం హీరో పేరు అడిగారు. సరే ఓకే సార్. ఓకే, బెల్లంకొండ. అమ్మయ్య, బెల్లంతో ఏమి చేస్తారో మేము చెప్పేసే వాళ్ళం. చెక్కిలు చేస్తారు, అరిసెలు చేస్తారు. బెల్లంకొండ సురేష్ అబ్బాయి సార్. అవునండి, కరెక్ట్ అండి. బెల్లంకొండ సీను అని పేరు. బెల్లంకొండ సురేష్ గారా? వాళ్ళ అబ్బాయి బెల్లంకొండ. సరే, ఇంకా లాస్ట్ క్వశ్చన్. ఇది కనుక మీరు చెప్పగలిగితే ఇవాళ చీర, అందమైన చీర మీ వైఫ్ కి మీరు గెలుచుకుని వారు అవుతారు. ఓకే, మన 99 టీవీ ఛానల్లో ఏదైనా ఒక 2 షోస్ పేరు చెప్పండి. ఏమైనా 2 షోస్ పేరు చెప్పండి. యాక్చువల్లీ 3 అడగాలి కానీ మీరు 2 చెప్పండి ఫస్ట్, చూద్దాం. అర్థం కాలేదు. మన ఈ ఛానల్లో 2 షోల పేరు చెప్పండి. ఒకటి మార్నింగ్ ఏమో వచ్చింది, టచ్ ఉండే మేడం. అవును, వచ్చింది. అదేంటి పేరు? చెప్పండి, పేరు చెప్పండి. ఆ షో పేరు చెప్పండి. ఎదురీత సార్. ఓకే, ఇంకొక షో పేరు చెప్పండి. ఇంకొక షో అంటే
ఇప్పుడు మన షోనే మేడం ఏమంటారు శ్రీవారు ఒక చిన్న ఆట. అది మూడో షో, రెండో షో ఇంకోటి ఉంది. అయితే ఇంకోటి చెప్పండి. అయితే ఇంకొకటి చెప్పండి. ఇది కాకుండా ఇంకొకటి చెప్పండి. ఇది ఎలాగో తెలుసులే. ఇంకోటి మీరు యాడ్స్ చూసుంటారు కదా. ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రానికి స్పెషల్ గా చాలా ఇష్టమైనది ఒక మాట ఉంటుంది. అంటే ఏదైనా మనం పండగది చేసుకున్న వెయ్యి అని అంట. అదేంటి? పండగ డప్పు కొట్టేటప్పుడు అంటాం కదా మేడం. డప్పు కొట్టేటప్పుడు అంటాం కదా, అదేంటి? ఫస్ట్ ఓకే, యాక్చువల్లీ మనం 2 క్వశ్చన్స్ అడిగారు. అది చీటింగ్. మూడోది అంటే చేరిద్దాం. ఆయన చాలా బాగా ఆన్సర్ చేశారు. ఓకే అండి, వెయ్యి దరువైన ఒక ప్రోగ్రామ్ ఉంది. ఓకేనా? ఓకే అలాగే చాలా ఇంట్రెస్టింగ్ ప్రోగ్రామ్స్ చాలా ఉన్నాయి. కాకపోతే ఏంటంటే మీరు ఐ థింక్ మీరు చాలా బిజీ అనుకుంటా టీవీ చూడదు. ఇప్పుడు మీరు కాల్ చేసినప్పుడు కూడా మీరు టీవీ చూడట్లా. మీరు మాత్రం ఈ రోజు చాలా చక్కగా, చాలా నెమ్మదిగా, చక్కగా మాట్లాడి అన్ని క్వశ్చన్స్ కి కరెక్ట్ గా ఆన్సర్ ఇచ్చినందుకు శ్వేతా సారీ మందిర్ వాళ్ళ అందమైన చీర మమతా గారికి గిఫ్ట్ చేస్తారు. ఓకేనా? థ్యాంక్ యూ మేడం. ఓకే అండి, చూసారు కదా ఇప్పటివరకు 3 కాల్స్లో ఈజీ క్వశ్చన్స్ అడుగుతున్నావు. హస్బెండ్ బయట ఉండి కూడా, అంటే ఇక్కడ రూల్స్లో స్పెషల్గా కొత్త రూల్స్ మాకే ఇప్పుడు తెలుస్తున్నాయి. ఒక్క హస్బెండ్ ఉన్నా చాలా యాక్చువల్లీ గేమ్ ఆడేయచ్చు. ఒక్క హస్బెండ్ కాకపోతే ఎంతమంది హస్బెండ్ ఉంటారని నేను అడగాలి, నాకు తెలియదు కదా. అర్థం ఏంటి అంటే మేము చెప్పేది ఏంటంటే వైఫ్ ఇంట్లో ఉన్నా లేకపోయినా హస్బెండ్ ఫోన్ ఎత్తి మాట్లాడితే చాలు అని. హస్బెండ్ ఇంట్లో అవును, ఫోన్ అయితే మొన్న మీరు అక్కడ ఉంటే చాలు. మొన్న అన్నవరం లైన్ లో ఉన్నప్పుడు ఎందుకు మాట్లాడావు? నాకు గుర్తులేదు, నువ్వు చెప్పలే. హలో అండి, వెంకట కృష్ణ గారండి? అవునండి. నమస్తే అండి, మేము 99 టీవీ నుంచి యావండో శివారు ఒక చిన్న ఆట గేమ్ షో నుంచి కాల్ చేస్తున్నాం అండి. అవునండి. వెంకట కృష్ణ గారు చెప్పండి. ఎక్కడి నుంచి ఎక్కడుంటారు? బాపట్ల. శ్రీలంక బీచ్ అయితే నాకు ఎంత ఇష్టం తెలుసా? ఇంకా అయిపోయింది, మీరు బాపట్ల అన్నారంటే ఇంకంతే అయిపోయినట్టే. శ్రీలంక బీచ్ నాకు చాలా ఇష్టం అండి. మొన్ననే వచ్చా, రీసెంట్ గా నల్లగా అయిపోయి వచ్చా తిరిగి. ఓకే, మీకు 3 క్వశ్చన్స్ అడుగుతామండి. బాపట్ల వాళ్ళు మంచి కళాప్రియులు. మీకు 3 క్వశ్చన్స్ అడుగుతాం, మీరు ఆన్సర్ చేస్తే చాలు. సరేనండి, మీ ఫస్ట్ క్వశ్చన్ ఒక సామెత, దీన్ని మీరు పూర్తి చేయాలి. ఓకేనా? గుర్రం గుడ్డిదైనా ఒకటి చేయడం తప్పదంట, ఏంటది? కరెక్ట్, దానా, తిండి పెట్టడం. వెరీ నైస్. ఓకే, గుర్రం గుడ్డిదైనా దానా మాత్రం తక్కువేం కదా, ఎందుకంటే గుడ్డిద కళ్ళు లేకపోతే తినడం మాందిగా. ఓకే, అలాగే నెక్స్ట్ క్వశ్చన్. విజయశాంతి గారు నటించిన ఏదైనా 3 చిత్రాల పేరు చెప్పండి. ఓకే, వావ్, సూపర్ హిట్ మూవీ. కర్తవ్యం. ఓకే, ఇంకోటి చిరంజీవి గారి కాంబినేషన్ లో. చిరంజీవి గారి కాంబినేషన్ లో కొండపిల్లి. అదే లైన్ లో ఉన్నారు. వెరీ గుడ్ అండి, వెరీ గుడ్. ఇంకా లాస్ట్ క్వశ్చన్ ఇది కనుక చెప్పేస్తే, మీ వైఫ్ పేరు అడగలే, సారీ. రాజేశ్వరి గారికి మన శ్వేతా సారీ మందిర్ వాళ్ళు ఒక 3000 ఖరీదు చేసి చీర ఇస్తారండి. సో ఈ లాస్ట్ క్వశ్చన్ కి కరెక్ట్ గా ఆన్సర్ చెప్పాలి. ఓకే, డైలాగ్ వద్దు, పాట కావాలి మాకు. పాట రాదా? సరే ఒక పని చేద్దాం, డైలాగ్ పాట రెండు నాకు కావాలి. ముందు డైలాగ్ చెప్పండి. రాజేశ్వరి గారు నమస్తే. నమస్తే అండి. రాజేశ్వరి గారు, మీరు ఇప్పుడే చీర గెలుచుకున్నారండి. థ్యాంక్ యూ అండి. మీ ఆయన గురించి మొత్తం మీ కిట్టి పార్టీలో లేడీస్ అందరికి చెప్పండి. ఆయన చక్కగా రిజిస్టర్ చేసి చీర కూడా గెలిచారు మీకోసం. కానీ ఈ ఆనంద సందర్భంలో మీరు ఒక పాట పాడాలి. అయ్యో, పాడండి. ఏం పాడాలి? ఏ పాటైనా పాడొచ్చు యాక్చువల్లీ, ఏ పాటైనా. అంటే మంగళం పాటలు అవి కాకుండా మామూలుగా ఒక్క క్షణం పాటు సౌందర్య గారు నన్ను గుర్తు చేశారు. మీతో మాట్లాడితే పాట కూడా రావట్లేదు.
ఏం పర్లేదు మీకు కాదు వచ్చిన రాకపోతే మీకు మీ ఆయన మంచి ఫ్యూచర్ వస్తాడు. ఉంది, మంచి సింగర్ అవుతారు మీరు. యాక్చువల్లీ ఆ సినిమాలో సౌందర్య గారికి కూడా ఒక యాంకర్ వచ్చి మీరు సింగర్ అవుతారని చెప్తారు. థ్యాంక్ యూ మ్యామ్. బాగుందండి, కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ సో మచ్. చక్కగా పార్టిసిపేట్ చేశారు హస్బెండ్ వైఫ్. ఇలాగే హ్యాపీగా ఎప్పుడు నవ్వుకుంటూ అందరినీ నవ్విస్తూ మాకు కాల్ చేస్తుండండి. శ్రీలంక బీచ్ లో తిరుగుతూ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సార్. ఓకే ఓకే బాయ్. బాయ్. చూసారు కదండి, ఇలాగే సరదాగా ఉంటుంది. మీరు కూడా చక్కగా మీ ఆయనకి ముందుగానే చెప్పేసి ఉంచండి. వాళ్ళు క్వశ్చన్ ఆన్సర్ సరిగ్గా చెప్పి పక్క నుంచి చూసారు ఆన్సర్ కదా, అంటే కాపీ ఇంతకు ముందు చేసేసి కాల్ బాపట్ల నుంచి రాజేశ్వరి గారు అండ్ వాళ్ళ హస్బెండ్ గారు ఎంత అంటే ఇద్దరు ఉంటే ఎంత బాగుంటుందంటే యూనో చాలా బాగుంటుంది. ఎందుకంటే గేమ్ మీరు ఆడడం వల్ల ఏంటంటే మా ఇద్దరు ఎంజాయ్ చేస్తాం, మీ ఇద్దరు ఎంజాయ్ చేస్తారు. ఇది కాకుండా ఇది చూసే వాళ్ళు కూడా ఎంజాయ్ చేసేలా ఉంటే ఇట్స్ రియలీ ఫన్. సో ఇలాంటిది ఇంకా కొనసాగుతుంది కాసేపు, కానీ ఇప్పుడు మాత్రం టైం ఫర్ అ వెరీ 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 షార్ట్ బ్రేక్. బ్రేక్ తర్వాత స్వాగతం. మీరు చూస్తున్నారు 99 టీవీ వారి యావండోయ్ శ్రీవారు ఒక చిన్న ఆట గేమ్ షో, స్పెషల్లీ బ్రాట్ టు యూ బై నవీన్ రెడ్డి మ్యారేజ్ బ్యూరో అండ్ గిఫ్ట్ స్పాన్సర్ శ్వేతా సారీ మందిర్. 3 సింపుల్ క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ చెప్తే మీ వైఫ్కి ఒక బ్యూటిఫుల్ గిఫ్ట్ మీరు ఇవ్వచ్చు. అయితే ఇప్పుడు రమ్య గారికి కాల్ చేద్దామా? ఓకే, ఇందాక మనం మిస్ అయ్యాం యాక్చువల్లీ లాస్ట్ ఎపిసోడ్ లో, కాబట్టి ఆవిడకి మళ్ళీ చేస్తున్నాం. ఈసారి వాళ్ళ హస్బెండ్ ఇంట్లో ఉండి కరెక్ట్ గా ఆన్సర్ చెప్తే ఆవిడకి సారీ. ఓకే, 3 ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అడుగుతాను, చాలా సింపుల్ అండ్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్. ఆ 3 క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ చెప్తే మీ వైఫ్కి ఒక బ్యూటిఫుల్ శారీ ఈ రోజు ఎపిసోడ్లో. అదే డిఫరెంట్ ఎపిసోడ్లో డిఫరెంట్ గిఫ్ట్స్ మీకు వస్తూ ఉంటాయి. అవి హోమ్ అప్లయన్స్ కావచ్చు, గ్యాడ్జెట్స్ కావచ్చు, ఇంకా ఏమైనా కావచ్చు. సో ఆ ఈజీ క్వశ్చన్స్ ఏంటి అనేది కొంచెం ట్విస్ట్, ఎందుకంటే చాలా చాలా ఈజీ క్వశ్చన్స్. ఒక సామెత ఉంటుంది, మూవీ నుంచి 2 క్వశ్చన్స్ ఉంటాయి. హలో నమస్తే అండి, రమ్య గారు ఉన్నారా ఇంట్లో? ఓకే, మీ పేరు? హలో, మీ పేరేంటండి? నా పేరు అశోక్ కుమార్. అశోక్ కుమార్ గారు ఎక్కడి నుంచి ఎక్కడుంటారు? నేను కింద బ్యాచ్. ఓకే, రమ్య గారు ఎన్రోల్ చేసుకున్నారండి నెంబర్. మేము ఛానల్ 99 నుంచి కాల్ చేస్తున్నాం. అవునవును, నిన్న అంటే కొద్దిగా బయటకు వచ్చాను. ఓకే, మీరు ఉంటే చాలు. యాక్చువల్లీ మీరు రమ్య గారికి సర్ప్రైజ్ అవ్వచ్చు. మీకు 3 క్వశ్చన్స్ అడుగుతాను, 3 క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పండి. ఓకేనా? ఓకే ఓకే ఓకే, ఫస్ట్ క్వశ్చన్ ఒక సామెత ఉంటుంది అనమాట. చెప్పండి. ఆ సామెత మీరు ఫుల్ఫిల్ చేయాలి. ఓకే, ఎవరు తీసిన గోతులో ఏం చేస్తారు? మళ్ళీ ఒకసారి. ఎవరు తీసిన గోతులో వాళ్ళే పోతారు. వెరీ గుడ్. చాలా కాబట్టి simple కదా? మనం ఎటువంటి గోతులు అవి తవ్వద్దు. నెక్స్ట్ అంటే క్వశ్చన్. మొక్కలు నాటడానికి ఇక్కడ తవ్వచ్చు, కానీ వేరే వాళ్ళు పడేయడానికి తవ్వకూడదు. ఓకేనా? సరేనండి. ఓకే, మీరు శోభన్ బాబు గారిని ఇష్టపడతారా? ఏమంటున్నారు? హీరో శోభన్ బాబు గారు అంటే ఇష్టమా మీకు? శోభన్ బాబు అంటే ఇష్టం. ఆయన నిక్ నేమ్స్ చెప్పండి. అంటే అభిమానులు ఆయనకి కొన్ని ముద్దు పేర్లతో పిలిచేవాళ్ళు, అలాంటి ముద్దు పేర్లు, ఆఫ్ కోర్స్ బిరుదులు కూడా. నాకు అంత ఐడియా లేదు, ఎందుకంటే ఎక్కువ చూడలేదు నేను బాగా సినిమా. చాలా ఫేమస్ నిక్ నేమ్ ఆయనకు ఉంది. అంటే చాలా మంది అబ్బాయిలు బాగా సోక్గా ఉంటే ఏమంటారు వాడిని? బాబు. బాబు అంటారా? అంటే మా వేణు సోగ్గా ఉంటే బాబు అని పిలుస్తారా మీరు? చింటూ అంటారు, చింటూ. నయ్యం బబ్లు అని అట్లా. సోగ్గా అబ్బాయిలు కొంతమంది బాగా మేకప్ చేసుకోవడం, ఇంట్రెస్టింగ్ గా ఉండడం. సోగ్గాడ్ అంటారు. అవును, శోభన్ బాబు గారికి అదే ఇమేజ్ ఉంది. ఇంకా ఇంకోటి ఏదైనా? ఇంకా ఇంకా మీరు కొద్దిగా ఏమన్నా హెల్పింగ్ చేస్తే చెప్పగలుగుతాను. మరే సోగ్గాడు మీరే చెప్పారు మరి ఆన్సర్, మేము అసలు హెల్ప్ చేయలేదు. ఆయనకి ఇంకా మంచి మంచి నిక్ నేమ్స్ ఉన్నాయండి. ఇప్పుడు ఏమైనా హెల్ప్ చేయండి. ఇప్పుడు కొద్దిగా ఏమైనా హెల్ప్ చేయండి అంటున్నాను. ఇప్పుడు హెల్ప్ చేయడం అంటే కొంచెం కష్టం. మీ ఆవిడ ఉన్నారా పక్కన? లేదు, నేను బయటకు వచ్చాను. మీరు కనుక ఇప్పుడు ఆన్సర్ చెప్పలేదనుకోండి, తర్వాత రమ్య గారు ఇంటికి వెళ్ళాక బాగా మీరు మిస్సింగ్. అందుకే అంటున్నాను, మీరు ఏమన్నా హెల్ప్ చేయండి అని. హెల్ప్ అంటే కొంచెం కష్టమే. అంటే బాగా రోజు అవుద్దా? మిమ్మల్ని ఏమన్నా అంటారా? మీకు రమ్య గారికి అవుతుందా ఇంట్లో తిట్లవి గొట్లాట్లు? అట్లాంటిది ఏం లేదు. ఏం లేదా? అయితే మీరు నెక్స్ట్ ఇండియన్ ఎలా మరి వేణు ఎలాగా? ఓకే, నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ అడుగుతాం. అలా అని కాదు, మీరు ఏమన్నా చిన్న హెల్ప్ చేస్తారా? సోగ్గాడు మేమే కదండి చెప్పాము. సోగ్గాడు మేమే కదా చెప్పాము. నేను చెప్పాను. సోగ్గాడు అని మీరే చెప్పారు, దానికి మొత్తం మేమే చెప్పాం. దానికి హింట్ మేమే కదా అందించాం. నేనే చెప్పాను. అబ్బా సరే, ఇంకా మీరు అలా అంటే ఇంకా అంతే. కానీ సరే, ఒక లాస్ట్ క్వశ్చన్ మరి. ఓకే,
ఓకే ఓకే. పాత సినిమాల్లో టక్కుని ఒక మంచి పాట పాడండి. ఓల్డ్ సాంగ్ ఏదైనా. వాళ్ళు ముద్దబంతి పువ్వులు మూగ బాసలు మూసి ఉన్న రెక్కలపై ప్రేమ లేఖలు అందించమంటారు పాట కూడా పాడాలి కదా. పాడాలి, అదే పాడండి. మీరు నిజంగా ఒక భర్తలాగే బిహేవ్ చేస్తున్నారండి. నిజంగా అన్ని సగం చెప్పి మొత్తం చెప్పేసామని చెప్తున్నారే. భర్త అంటే అలా ఉంటుందా? ఇంతకుముందు మీరు అడిగితే నేనే చెప్పాను సోకాడని కూడా. మనం అడిగితే అని చెప్పారంట. ఇది బాబోయ్ చాలా పాపం. చీటింగ్ రమ్య గారు. అసలు నిజంగా రమ్య గారు పాపం ఎంత కష్టపడుతున్నారు అనిపిస్తుంది నాకు. ఓకే ఓకే ఎనీవేస్ ఇంకోటి అడగండి. ఇంకేం అడిగేది లేదు కానీ నేను చాలా కష్టపడి మీకు చీర ఇస్తున్నాను. ఎందుకంటే నాకు మీరు కరెక్ట్ గా ఆన్సర్ చేయలేదు అనిపిస్తుంది. ఎందుకంటే మళ్ళీ మేము హింట్ ఇవ్వాలి, అది మేము చెప్పేసాను అంటారు మీరు. కానీ రమ్య గారి కోసమే. నేనే చెప్పాను. సరే ఒక డైలాగ్ చెప్పండి పోనీ ఫైనల్లీ ఒక dialogue. ఫుల్ఫిల్ చేద్దాం. మీరు ఎక్కడో చిన్న బాధగా ఉంది మాకు చేర్చేయడానికి. హలో, ఒక డైలాగ్ చెప్పండి. డైలాగ్ చెప్పాలా? యా. ఎవరు కొడితే వద్దు ఆగు ఆగు. అక్కడే ఆగిపోండి. మహేష్ బాబుది పవన్ కళ్యాణ్ది కాకుండా డైలాగ్ చెప్పండి. ఏమైనా చెప్పండి వెరైటీగా, అంటే రొటీన్ డైలాగ్స్ కాకుండా. మహేష్ బాబుది పవన్ కళ్యాణ్ డైలాగ్ కాకుండా వేరే హీరో డైలాగులు చెప్పండి. వేరే అంటే ఇక అంటే నాకు తెలిసి చెప్తాను. అది ఒక్కటే తెలుసా? హలో, అది ఒక్కటే తెలుసా? అది ఒక్క అంటే సడన్ గా ఐడియా రావాలంటే వెంటనే కొన్ని మీరు సడన్ గా డైలాగ్ గుర్తురావాలంటే బాలకృష్ణ గారిని గుర్తు చేసుకోవాలి. చాలా డైలాగ్స్ ఉంటాయి. బాలకృష్ణ గారి డైలాగ్ వచ్చా? నాకు ఈ మన వేరే వాళ్ళకి చెప్పొచ్చు. ఎవరైనా చెప్పండి. వాడు పోతే వీడు, వీడు పోతే వాడు పోతే వీడు అంటే ఎవరైనా వచ్చారంటే కోతకొక్క చొప్పున బలైపోతారు. వామో, కోటకి ఒక్కటి చెప్పు అంటే బలైపోతారు. నెక్స్ట్ మీరు డైలాగ్ అడగొద్దు అని ఇండైరెక్ట్ గా చెప్పారు. అర్థమైందా? ఓకే, ఇంతకంటే ఇంకా చాలా కష్టం భరించడం. కానీ ఆ డైలాగ్ కూడా ఎలా ఉందంటే నేను మాటలు వర్ణించలేను. కానీ రమ్య గారు కంగ్రాచులేషన్స్. అతి కష్టం పైన మీకోసం అని మీ ఆయన ఏమాత్రం ఎలా ఆన్సర్ చెప్పినా మేము మాత్రం మీకు శ్వేత సారీ మందిర్ వాళ్ళు అందిస్తున్న ఈ చీర గిఫ్ట్ గా ఇస్తున్నాం. కంగ్రాచులేషన్. మళ్ళీ నెక్స్ట్ వీకెండ్ అది కలుస్తాం కదా, అప్పుడు ఇంకొన్ని క్వశ్చన్స్ తో ఇంకొన్ని కాలర్స్ తో చక్కటి గిఫ్ట్లతో మీ ముందుకు వస్తాం. గిఫ్ట్స్ తో వస్తాం. అండ్ మీరైతే షోని చూస్తూనే ఉండండి. అలాగే శారీస్ తీసుకుని కట్టేసుకుని వెళ్ళిపోవడం కాకుండా ఫంక్షన్ కి గట్రా అక్కడ ఎక్కడ ఎలా వచ్చింది ఈ శారీ అని దాని గురించి కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండండి. ఓకేనా? ఇలాగే రిజిస్టర్ చేసుకుంటూ ఉండండి. చూస్తుండండి 99 టీవీ. దిస్ ఇస్ సౌమ్య అండ్ వేణు సైనింగ్ ఆఫ్. టాటా.